వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి, ఎందరో మహనీయులకు జన్మనిచ్చిన గడ్డ. సనాతన సంప్రదాయాలు, ఆధ్యాత్మికతలకు పుట్టినిల్లు. భారతదేశ గొప్పదనం గురించి చెప్పాల్సి వస్తే వర్ణించే మాటలివి. ఆ గొప్పదనాన్ని పదే పదే చాటి చెప్పేవి ఇక్కడ జరిగే పండుగలు. సంవత్సరమంతా తరచూ ఏదో ఒక పండుగ జరుగుతూ ఆధ్యాత్మిక వైభవమంతా ఇక్కడే ఉందా అనిపిస్తూ అలరారుతూ ఉంటుంది భారతావని. మరి ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా భారతదేశంలోనే ఎందుకు ఈ పండుగల సందడి? అసలు పండుగల పరమార్థమేమిటి? భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇవి ఎలా చాటి చెప్తున్నాయి? సంక్రాంతి సందర్భంగా ఆ విశిష్టతను మరోసారి తెలుసుకుందాం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన సువిశాల దేశం భారత్. ప్రాంతానికి మధ్య భిన్న సంస్కృతి సంప్రదాయాలు కలిగిన వైవిధ్య దేశమిది. భాష, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు ఇలా అన్నింటా వైవిధ్యమే. అలాంటి ఈ దేశంలో ప్రజలందరినీ ఏకం చేసే మాధ్యమాలు ఇక్కడ జరిగే పండుగలు. ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని, ధార్మిక వాతావరణాన్ని, ఐక్యతను, జాతీయ జీవన మూల్యాలను పెంపొందించడానికి ఉపకరించే సాధనాలు ఈ పండుగ వేడుకలు. విభిన్న మతాలవారు తమ ధార్మిక చింతనకు అనుగుణంగా ఈ పండుగలను నిర్వహించుకుంటారు. పండుగ ఏదైనా దాని పరమార్థం ఒకటే. మంచిని, ఐక్యతను చాటడమే ఆ పరమార్థం. దేశానికి సరికొత్త గుర్తింపు తీసుకొచ్చేవి ఇక్కడ జరిగే పండుగలు. పండుగ, పర్వం స్థూల దృష్టిలో ఒకటే. కొన్ని నియమాలతో ఆచరించే వ్రతం కూడా భారత్లో పండుగే. భూవాతావరణంలో జరిగే మార్పులను సూచించేవి కొన్ని పండుగలైతే, వ్యవసాయ ప్రాముఖ్యత కలిగినవి మరికొన్ని పండుగలు. దేశమంతా నిర్వహించుకునే సంక్రాంతి ఆ కోవలోనిదే. కొత్త పంట ఇంటికి వచ్చిన సంతోషంలో జరుపుకునేదే సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని సంక్రాంతిగా చేసుకుంటే, తమిళనాడులో పొంగల్, ఉత్తరాదిలో లోహ్రీగా జరుపుకుంటారు. భారతదేశంలో ఏ మతంలో జరిగే పండుగ అయినా దాని పరమార్థం మంచిని చాటి చెప్పడం, ఐక్యతను పెంపొందించడం. భారతీయ పూర్వీకులు ఎన్నెన్నో వ్రతగ్రంథాలను భావితరాలకు అందించారు. పురాణ గాథలు, ఆయా మతాల ప్రాచీన ధార్మిక గ్రంథాల్లోని గాథల ఆధారంగా కొన్ని పండుగలను నిర్వహించుకుంటారు. ప్రాంతీయ సామాజిక జీవన విధానంలో నుంచి కొన్ని పండుగలు ఉద్భవించాయి. అవతారమూర్తుల జయంతులు కూడా పండుగలే. జాతికి స్ఫూర్తిని అందించిన మహాపురుషుల జన్మదినాలను పండుగలుగా చేసుకునే గొప్ప సంస్కృతి భారత్ది. ప్రకృతితో అనుసంధానమైన ఉత్సవాలు, గ్రామ దేవతలను పూజిస్తూ జరుపుకునే జాతరలు భరత జాతి గొప్పదనానికి అద్దం పట్టేవే. దాన ధర్మాల ఆచరణ, ఉపవాసాలు, మానవ సంబంధాల పటిష్టత, జాతీయ సమైక్యతకు భారతీయ పండుగలు సాధనాలు. దేశ సంస్కృతిలోని జీవశక్తికి ప్రతీకలు ఇక్కడ జరిగే పండుగలు. యుగ యుగాలుగా, తరతరాలుగా తరగకుండా ప్రవహిస్తున్నటువంటి అవిచ్ఛిన్న క్షీరధార మన హైందవ సంస్కృతి. ఆ పాల వెలువలో వెలువడిన మీగడ తరగలే మన పండుగలు. హిందుత్వం మతం కాదు, సర్వజన సమ్మతమైనటువంటి జీవన విధానం. ఇదే సనాతన ధర్మం. ఈ ధర్మంలో మనకున్నన్ని పండుగలు వేరే ఏ ధర్మంలో, ఏ మతంలో లేవు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ సంస్కృతి సంప్రదాయాలకు, ఆచారాలకు పట్టుకొమ్మలు మన పండుగలు. ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబంలో నెలవైనటువంటి కష్టాన్ని పోగొట్టేటువంటి ఉత్ప్రేరకాలు మన పండుగలు. మానవుడు మానసికంగా, ఆత్మపరంగా పరిణతి సాధించినప్పుడు సహజంగా గోచరించే జ్ఞానమే ఆధ్యాత్మికత. ధర్మ ప్రవర్తనతో జీవించడమే ఆధ్యాత్మిక జీవనం. జీవితాన్ని అర్థవంతంగా గడుపుతూనే పరమార్థం కోసం మనిషి సాగించే అన్వేషణే ఆధ్యాత్మికత. భాష, కట్టుబాట్లు, వ్యవహారాల్లో భారతదేశం ఎంతో భిన్నమైనది. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి లక్షణం. ఆ ఏకత్వ సాధనకు ఆ సేతు హిమాచలం భారత జాతి సమస్తం ఒకే సంస్కృతికి చెందిందని చెప్పడానికి విభిన్న కర్మల అనుష్ఠానం ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. ఈ కర్మల్లో పురాణాల్లో పేర్కొన్నవి ఉన్నాయి. ఈ కర్మల ఆచరణకు పండుగలే ఆధారం. భారత్లో జరిగే ఒక్కో పండుగ ఒక్కో పరమార్థాన్ని చాటి చెబుతాయి. ప్రతి పండుగ ఒక మంచి సందేశాన్ని జాతికి అందజేస్తుంది. మనిషి సక్రమ మార్గంలో నడిచేందుకు అవసరమైన విషయాలను లోకానికి అందజేస్తాయి. ప్రతి పండుగ ప్రత్యేకత ఇదే.
ప్రతి పండగకి ఒక పరమార్థం ఉంది. అందుకని మనం అనేకమైన పండుగలు, ఒకటి కాదు రెండు కాదు, చాలా పండుగలు ఉంటాయి. అన్ని పండుగలు కూడా ప్రజలకు మేలు చేసేవి, ప్రజలకు మంచిని కలగజేసేవి, ప్రజలకి మంచిని హితబోధ చేసేటువంటివి. దాంట్లో ఈ పండగ ఆచరించడం వలన పెద్దలు తరిస్తారు, పుణ్యం వస్తుంది, దాన ధర్మాలు చేయండి, ఇది చేయటం వల్ల అనంతమైన పుణ్యాలు కలుగుతాయని మనకి చెప్పబడి ఉంటుంది. ప్రపంచంలో మరే దేశానికి లేని ప్రత్యేకత భారత్ సొంతం. ఏడాది పొడవునా ఏదో ఒక పండుగ జరుగుతూ ఇక్కడ ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరుస్తుంది. జనవరిలో సంక్రాంతితో ఆరంభమై డిసెంబర్లో క్రిస్మస్ వరకు ఈ వైభవం అలరారుతూ ఉంటుంది. అంతర్జాతీయ పండుగలైన రంజాన్, బక్రీద్ను ఇక్కడ ముస్లింలు కూడా ఘనంగా నిర్వహించుకుంటారు. పండుగలకు తోడు భారత్లో జాతరలు సైతం ఇక్కడి ఆధ్యాత్మిక విశిష్టతను చాటి చెబుతూ ఉంటాయి. ఉదాహరణకు 2 ఏళ్లకొకసారి జరిగే సమ్మక్క సారళమ్మ జాతర. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలవైన ఆ తల్లులకు 4 రోజుల పాటు వివిధ పూజలను నిర్వహిస్తారు. పూజలు జరిగేది 4 రోజులే అయినా దాదాపు నెల రోజుల పాటు భక్తులు సమ్మక్క సారళమ్మలను దర్శించుకుంటారు. కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు విచ్చేసి ఆ అమ్మవార్లను దర్శనం చేసుకుంటారు. భారతదేశంలోని పండుగలు మంచిని చాటి చెప్పడమే కాదు, కోట్లాది మంది కడుపు కూడా నింపుతూ ఉంటాయి. పండుగల సందర్భంగా 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. మామిడి తోరణాల నుంచి మొదలు బట్టల వరకు ఇక్కడ జరిగే వ్యాపారం మామూలు స్థాయిలో ఉండదు. చిరు వ్యాపారులు మొదలు షాపింగ్ మాళ్ల యాజమాన్యాల వరకు చేతి నిండా పని ఉంటుంది. చేతివృత్తుల వారి వ్యాపారం చక్కగా సాగేది కూడా పండుగల సందర్భంగానే. భారత్లో వినాయక చవితి, దసరా వేడుకలు 10 రోజుల పాటు సాగుతాయి. ఈ 10 రోజులు వ్యాపారాలు అద్భుతంగా సాగుతాయి. రవాణా వ్యాపారులకైతే ఏడాదిలో అత్యధిక లాభాలు తీసుకొచ్చే సందర్భాలు వినాయక చవితి, దసరా వేడుకలు. శతాబ్దాల సాంస్కృతిక ఆధ్యాత్మిక చరిత్రకు ప్రతీక భారతావని. అనేక సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. ఇక్కడ జరిగే పండుగలను భారతీయులు ఎక్కడ ఉన్నా మరచిపోరు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లినా అక్కడా వాటిని నిర్వహించుకుంటారు. అలా చేసుకోవడం ద్వారా ఇతర దేశస్థులకు సైతం వాటిని పరిచయం చేస్తున్నారు. భారతీయ ఆధ్యాత్మిక గొప్పదనాన్ని ఇతర దేశాల్లోనూ చాటి చెబుతున్నారు. అలా ఖండాంతరాలకు దాన్ని విస్తరిస్తున్నారు. ఇది భారతీయ పండుగలకు ఉన్న విశిష్టత. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ను విభిన్నంగా నిలబెడుతున్న ప్రత్యేకత.